జోహార్ కాంచీరామ్ గారు, కాంచీరామ్ గారి నాయకత్వం, కాంచీరామ్ గారి ఆలోచన విధానాలు, కాంచీరామ్ గారి ఆశయాలు, బహుజనుల రాజకీయ గురువు, బహుజనుల రాజకీయ గురువు, జిల్లాలి రిజర్వేషన్ ఉద్యోగస్తుల ఐక్యత, కొనసాగిస్తాం కాంచీరామ్ గారి ఆశయాలను, వర్ధిల్లాలి సామాజిక న్యాయం, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యోగస్తుల ఐక్యత. జోహార్ కాంచీరామ్ గారు. బ్రాహ్మణుల బనియా ఠాకూర్ల యొక్క కుట్రలను ఈ దేశ మూల నివాసులకు తెలియజేసి ఈరోజు భారతదేశంలోని అతి పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో దళితులకు రాజ్యాధికారం అనేటువంటిది ఆ ఫలాలు ఎలా ఉంటాయని రుచి చూపించినటువంటి గొప్ప బహుజన సిద్ధాంతకర్త మాన్యశ్రీ కాంచీరామ్ గారి జయంతి సందర్భంగా రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆ మహనీయునికి నివాళులర్పిస్తూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ప్రజలకు ఊచా తప్పకుండా అందించేటువంటి బాధ్యతను తన భుజాల మీద వేసుకొని ఈ భారతదేశంలో బహుజనుల మీద జరుగుతున్నటువంటి కుట్రల్ని, అవమానాలని, అణిచివేతని ఒక్క ఓటు ద్వారా రాజ్యాధికారం అనేటువంటిది సాధించి ఎవరైతే ఈ దేశంలో ఆధిపత్య రాజకీయాలతో బహుజన సమాజాన్ని అన్ని రంగాల్లో అణిచివేస్తున్నారో వారిని ఒక ఆత్మగౌరవ వినాదంతో రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసినటువంటి గొప్ప బహుజన సిద్ధాంతకర్త. ఆయన ప్రారంభించినటువంటి 1964లో బాంషెప్ బ్యాక్వర్డ్ అండ్ మైనార్టీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ యొక్క రాజ్యాధికారానికి తొలిమెట్టు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ ఫలాలు, రిజర్వేషన్ ఫలాలు లక్షలాది మంది దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, రిజర్వేషన్ వర్గాలకు చెందినటువంటి ఉద్యోగాలు పొందుతా ఉన్నా రాజ్యాంగ స్ఫూర్తిని తలకెక్కించుకోవడం లేదు, బహుజన సిద్ధాంతాన్ని తలకెక్కించుకోలేదు. కానీ ఈరోజు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి దళితులు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, మైనార్టీలు, గిరిజనులు ఆత్మగౌరవ వినాదం మీకు స్పృహ ఉంటే కాంచీరామ్ గారికి నివాళులు అర్పించాల్సినటువంటి బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉంది. ఎందుకంటే ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశ ప్రజలకు రాజ్యాంగాన్ని ఎలా పరిచయం చేశారో అదే అంతకంటే గొప్పగా అధికారాన్ని అప్పగించి ఒక సామాన్య స్కూల్ టీచర్ మాయావతి మహిళలను 4 సార్లు ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రి చేసినటువంటి ఈరోజు బహుజన్ సమాజ్వాదీ పార్టీని జాతీయ పార్టీగా భారతదేశ ప్రజలకు అందించినటువంటి గొప్ప రిఫార్మర్గా కాంచీరామ్ గారిని గుర్తిస్తూ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి దళిత, గిరిజన, బలహీన వర్గాల ఓట్లతో అందరం ఎక్కినటువంటి కూటమి ప్రభుత్వం వారి నాయకుడు, వారి కులానికి చెందినటువంటి ఎన్టీఆర్కి భారతరత్న కావాలని అడుగుతా ఉన్నారు. కానీ ఈ దేశంలో 85% ఉన్నటువంటి దళిత, గిరిజన, బలహీన వర్గాల, మైనార్టీల హక్కులకు, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచి రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ఆ ఫలాలను అందించినటువంటి మాన్యశ్రీ కాంచీరామ్ గారికి భారత ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని చెప్పి ఈ జయంతి సందర్భంగా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ నిజంగా దళిత, గిరిజన, బలహీన వర్గాల, మైనార్టీల పట్ల ఈ పాలక వర్గాలకు, బ్రాహ్మణ మనువాద శక్తులకు, అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఒక ఈ దేశానికి ఎలాంటి సేవలు అందించినటువంటి సావర్కర్కి భారతరత్న కావాలని చెప్పి మనువాదులు ఒకవైపు పోరాటం చేస్తున్నారు. బహుజన ఓట్లతో గద్దెనెక్కినటువంటి కులతత్వ శక్తులు ఎన్టీ రామారావు గారికి భారతరత్న కావాలంటున్నారు. కానీ మెజార్టీ ప్రజల యొక్క ఆత్మ ప్రతిబింబం, ఆత్మగౌరవానికి ప్రతీక కాంచీరామ్ గారికి భారతరత్న ప్రకటించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి మాన్యశ్రీ కాంచీరామ్ జయంతి సందర్భంగా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. డాక్టర్ నారాయణ నాయక్, రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాంచీరామ్ గారు 1935 మార్చి 15వ తేదీన జన్మించి ఈ దేశంలో ఉండే
అందరినీ ఏకం చేసి, ముఖ్యంగా బహుజన ఉద్యోగస్తులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యోగస్తులందరినీ కూడా ఏకతాటికి మీదకి తెచ్చి మరి ఉత్తరప్రదేశ్ లో మరి రాజకీయ చైతన్యం కల్పించిన మహనీయుడు కాంశీరామ్ గారు. మరి కాంశీరామ్ గారు 1924లో మరి ఏప్రిల్ 14వ తేదీన బిఎస్పి పార్టీని స్థాపించడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి కుల నిర్మూలన మరి గ్రంథాన్ని మరి ఆ గ్రంథం చదివి ప్రేరేపితులై మరి రాజ్యాధికారం కోసం తపన పడిన మహనీయుడు కాంశీరామ్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కాంశీరామ్ గారి ఆశయాలను, ఆలోచన విధానాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఫాలో చేయొచ్చు కదా అండి, ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.